వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభ. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమిచ్చిన సీఎం జగన్. దెబ్బ కనతకు కంటికి తగ్గలేదు. నా కోసం దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడని వెల్లడి. విజయనగరం జిల్లా రాజాంలో ప్రజాగలం సభ. విశాఖపట్నంను ఐటీ కేంద్రంగా చేయాలని చూస్తే జగన్ గంజాయి కేంద్రంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం. దాడి జరిగింది సీఎం జగన్ మీద, మీకెందుకు తాపత్రయమని విపక్షాలపై సజ్జల ఫైర్. సీఎం జగన్ పై రాయి దాడి డ్రామా అంటున్న విపక్షాలు. సీఎం జగన్ కు లభిస్తున్న ఆదరణ చూసి విపక్షాలు భయపడుతున్నాయన్న సజ్జల. బీజేపీకి చెప్పుకోవడానికి ఒక పథకము లేదు. ఆ పార్టీ నాయకులతో జాగ్రత్త అన్న హరీష్ రావు. రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో పథకాలు బీఆర్ఎస్ అమలు చేసిందని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గుడివాడలో మహాసముద్రం కనిపిస్తోందని, మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం పక్షాన నిలిచే జనసముద్రం ఇది అని అభివర్ణించారు. మీ బిడ్డ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. పేదల భవిష్యత్ కొరకు అర్జునుడి మీద ఒక సమరశంఖం పూరిద్దామా, పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అంటూ తనదైన శైలిలో ప్రసంగం ప్రారంభించారు. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. మీకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాను. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే, మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు గారి 30 ఏళ్ల ఫిలాసఫీ ఒకసారి చూడండి. 30 సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి. పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని, పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ. ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడో గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడో అందరికీ కూడా అర్థమవుతుంది. ఆయన నైజం. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది
ఎవరన్నా ఎవరన్నా ఎవరక్క మీరే చెప్పండి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలి అని ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఈ బాబే కిలో 2 రూపాయలకే కిలో 2 రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ ను దింపేసి 5 రూపాయల 25కు 5 రూపాయల 25కు పెంచేసింది ఎవరు? ఎవరు? తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాగలం సభలు జోరుగా సాగుతున్నాయి. పాయకరావుపేట ప్రజాగలం సభలో చంద్రబాబు పేదరునని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు. జగన్ తెచ్చిన ప్రతి పథకం వెనుక పెద్ద కుంభకోణం ఉంది. కుంభకోణాలకు పాల్పడిన వారిని ఉక్కుపాదంలో తొక్కాలి. ఆకాశమే హద్దుగా ఏపీని అభివృద్ధి చేసే మేనిఫెస్టో తెచ్చామన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు నెలకు 1500 చొప్పున ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. తల్లికి వందనం కార్యక్రమం కింద ఏడాదికి 15,000 చొప్పున ఏప్రిల్ నుంచి వృద్ధాప్య వితంతుల పింఛన్లు 4,000 చొప్పున ఇస్తామన్నారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత మీదని, యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదని చంద్రబాబు ప్రకటించారు. ఎంతమంది చనిపోయారు తమ్ముళ్ళు ఈ రోడ్లో? ఎంతమందికి నడువులు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి? సమాధానం చెప్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అని అడుగుతున్నా. ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కు ఉందా అని మీకు అడుగుతున్నా. ఒక్క విషయం చెప్తున్నా, సాగునీటి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తెలుగుదేశం పార్టీలో 2,000 కోట్లు పెట్టాం. పోలవరం నుంచి వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ఆలోచన. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే నదులన్నీ అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అలాంటి ప్రాజెక్టు 2,000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వీళ్ళు ఖర్చు పెట్టింది 5 కోట్లు. తారక రామ తీర్థ సాగర్ 284 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు ఖర్చు పెట్టింది 5 ఏళ్ళలో 76 కోట్లు. మహేంద్ర తనయ ఆఫ్షోర్ 553 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు పెట్టింది 26 కోట్లు. తోటపల్లి ప్రాజెక్టు 237 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే వీళ్ళు పెట్టింది 61 కోట్లు. గజపతి బ్రాంచ్ కెనాల్ తో కలిపి వంశధార ఫేజ్ 2 420 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, 1 పైసా ఖర్చు పెట్టలేదు. వంశధార నాగావళి లింక్ 145 కోట్లు ఖర్చు పెట్టాం. 1 పైసా ఖర్చు పెట్టలా. నేను ఇప్పుడు సవాల్ విసురుతున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాకుండా 1,600 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు పెట్టింది 594 కోట్లు. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతం బాగుపడాలంటే నీటి ఆధారం అవసరం, సాగునీరు ఇవ్వాలి. ఇవ్వాలనా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవ్వాలనా లేదా ఆడబిడ్డలు మీరు చెప్పమని అడుగుతున్నా. అందుకే ఈయన వంగి మాగదులున్నారు, అడ్వైజర్స్ అనే పేర్లు పెట్టాడు. సాక్షి పేపర్ ఉంది, ఆ పేరే అసాక్షి. తప్పుడు వార్తలు రాస్తూనే ఉంటుంది. కనీసం ఆ పేపర్కి కొన్ని వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. వీళ్ళ యొక్క అడ్వైజర్స్ కి కనీసం 100 కోట్ల రూపాయలు దోచిపెట్టారు, 1000 కోట్ల దగ్గర. నేను అడుగుతున్నా, ఈరోజు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టుంటే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తయ్యేటివి, మీ జీవితాల్లో వెలుగులు వచ్చేటి. అవునా కాదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఎస్ అని.
సీఎం జగన్ పై రాయదాడి ఘటన పట్ల విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పుకొట్టేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నించారు. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసిన తర్వాత తమకు పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలకు అర్థమైందని అన్నారు. అందుకే సీఎం జగన్ పై రాయదాడి ఘటనలు డ్రామా అంటున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరిగితే విపక్షాలని ఒకే తీరున మాట్లాడుతున్నాయి. దాడి జరిగింది మీ మీద కాదు, చంద్రబాబు మీదో, పవన్ కళ్యాణ్ మీదో, ఇతర విపక్ష నేతల మీదో కాదు, వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో మాజీ మంత్రి శాసనసభ్యుడు వెల్లంపల్లి కూడా గాయమైందని, ఈ ఘటనలో మేము బాధితులమన్నారు. దీని గురించి మొదట కనపడుతుంది కాబట్టి ఆ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ అలాంటిది అవసరం ఉన్నా లేకపోయినా ఆ నాయకుడికి ఏమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకు ఇంతవరకు తన ఇప్పుడు 2012లో పార్టీ పెట్టి లేదా అంతకుముందు 3 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు, అందరికీ తెలుసు. మరి ఏ రకంగా ఇది వెళ్ళి డ్రామాలని అంటారు? పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే. ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకుని కొట్టుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం, ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకుని డ్రామా ఆడమంటారు. ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలితురా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా? చేయించుకోగలరా? ప్రజలు మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా? మీరు గమనిస్తే నిన్న 8 గంటలకో 8 గంటల 10 నిమిషాలకో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు 10 నిమిషాలు అటు ఇటు. తర్వాత 2 గంటల పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా గాయం ఉన్నా ఎవరికి దాన్ని కనపడలే, రక్తం చూపలే, ఇంకోవట్లేదు. తాను ఓర్చుకున్నాడు, జనంలోనే ఉన్నాడు. ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు, లేదంటే హాస్పిటల్కి పోలేదు, ఇంకోటి చేయలేదు. చంద్రబాబు నాయుడు అయితే చేసేవాడు ఖచ్చితంగా. అదే తనకు తగిలిన దాన్ని ప్రపంచం అంతా ఇమ్మీడియట్ చూడాలని చేసేవాడు. ఈయనకు నిజంగా తగిలిన బ్లడ్ ఇంజురీ అయ్యే డెప్త్, అంత డెప్త్ కదా ఇదైనా కూడా అదే జనానికి చూపించి నాకు ఎట్ట తగిలింది చూపించాను కూడా ఇంతవరకు చూపలేదు. తను నేరుగా ఏమాత్రం అనుమానం రాకుండా పైకెక్కి ప్రజలకు చేయి ఊపుతూనే 2 గంటల్లో మళ్ళీ ఫర్దర్ చేశాడు, డిస్పైట్ పెయిన్ అంత ఉన్నా. పోనీ ఇప్పుడు కాదు, 2019లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ కత్తితో పొడిచి ఇదైనప్పుడు ఆ రోజు మామూలుగా అయితే ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఆ బ్లడ్ అంతా కనపడేటట్టు అట్లే వచ్చేవాళ్ళేమో. ఈయన అసలు బ్లడ్ కనపడకుండా ఇమ్మీడియట్ షర్ట్ మార్చుకున్నాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్లో తర్వాత టీవీల్లో వచ్చేంత వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఆయనతో పాటు జర్నీ చేసిన వాళ్ళు కూడా అస్సలు ఐడియా లేదు. జర్నీలో కానీ దిగిన తర్వాత కానీ ఒకరిద్దరు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు. ఎక్కడ కూడా పంటి ఆ గాయము దాని గురించి కానీ తనను ఇచ్చేశారనే ఇన్సిడెంట్ బయట చెప్పుకోలేదు. ఎవడన్నా డ్రామాలు ఆడవాళ్ళు అయితే అట్లా చేస్తారా? ఈరోజు మార్నింగ్ కూడా చాలా క్యాజువల్గా బయటకు వచ్చి పోతున్నారు తప్ప చూడండి నా గాయం అని ఊటి చూపుకోవట్లేదు. మరి ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? ఆధారం కాదు, ప్రతిపదిక లేదు, ఏం లేదు. వీళ్ళు డ్రామాలు ఆడే అలవాటు వీళ్ళకు ఉంది. వీళ్ళకు జనంలో ఆదరణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా వస్తుంది. సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయనకు అవసరం లేదు ఏది డ్రామాలు ఆడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది. డ్రామాలు వేసే అలవాటు లేదు. దానికి ఆయనే సాక్ష్యం. తన గాయం తగిలింది కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయడానికి. బీజేపీ వారికి చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ 9.5 ఏళ్లు, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్లు ఉన్నాయని మనం చెప్పుకోవడానికి రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి ఇలా 100లు ఉన్నాయన్నారు. కానీ బీజేపీ వారి వద్ద ఏమీ లేదని విమర్శించారు. సోమవారం కొడంగల్లో ఏర్పాటు చేసిన నగర్ పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ వాళ్లు ఎలాంటి పథకాలు అమలు చేయలేదు కాబట్టి చిత్రపటాలు, క్యాలెండర్లు, బ్యాగులు, చీరలు పంచుతున్నారని విమర్శించారు. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఓడిపోతే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు పోరాడుతున్నామన్నారు. తాము ప్రజల మధ్యనే ఉంటామని, ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాలని సూచించారు. ఈ 10 ఏళ్లలో బీజేపీ చేసింది పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచడమేనని విమర్శించారు. కేసీఆర్ ఆశీర్వాదంతో 1,40,000 ఎకరాలకు నెట్టెంపాడు కింద నీళ్లు ఇచ్చాం. ఇది మాకు రైతుల మీద ఉన్న ప్రేమ. ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు 6 గంటల కరెంటే ఉండే, 24 గంటల మోటార్లు కాలకుండా
నాణ్యమైన కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఓట్ల కోసం చెప్పకపోయినా, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ కాదా? రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ కాదా? సకాలంలో ఎరువులు ఇచ్చింది కేసీఆర్ కాదా? మండలానికో గోడౌన్ కట్టింది కేసీఆర్ కాదా? గద్వాల మార్కెట్ యార్డును అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా? దయచేసి ఆలోచించండి. నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను, మొన్న ఎలక్షన్ల ముందు రైతులకు ఇచ్చేస్తాం అన్నారు, ఒక్కటన్నా చేసినారే? నేను వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ల ముందు మన ఇళ్లకు వచ్చి బాండ్ పేపర్లు వంచారు, నోటరీ డాక్యుమెంట్లు వంచారు, చేతులల్లో పట్టుకున్నారు, కాళ్ళల్లో మొక్కిర్రు, గెలవంగానే గడ్డకు పడ్డారు, ఇవాళ చేతులు ఎత్తేసిండ్రు. ఏమైనా 15,000 రైతు బంధు అంటే సప్పులు లేదు. 2 లక్షల రుణమాఫీ ఇచ్చినారే? 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? డిసెంబర్ 9వ తారీఖు నాడే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ డిసెంబర్ 9 4 నెలల ఏమైంది రుణమాఫీ? నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, 2 లక్షల రుణమాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓటైంది, కానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అవ్వా తాతలకు ఏమన్నాడు? అవ్వాని పింఛన్ ఎంత అన్నాడు? 2,000 బిడ్డ అన్నది ఒక అవ్వ. ఇగో డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. నీ మన్మడు వచ్చి కాళ్ళొత్తుతాడు అని మురిపించిండు. నమ్మి ఓట్లేస్తే 2,000 పింఛన్ కూడా ఒక నెలకి కొట్టిండు అనిపించింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి పలువురు నాయకులు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులకు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాథోడ్ బాపురావు 2014, 2018లో బోధ్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. 2023లో తనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో గత ఏడాది అక్టోబర్ నెలలో బీజేపీలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏం తప్పు చేశారని రాళ్లు విసురుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. దాడి చేస్తే జగన్ ఇంట్లో కూర్చుంటారని అనుకోవడం పొరపాటే అవుతుందని అన్నారు. సానుభూతి కోసం మాపై మేమే దాడులు చేయించుకోవాల్సిన కర్మ తమకు లేదని చెప్పారు. గాజువాక సభలో వైసీపీపై చంద్రబాబు చేసిన విమర్శలను ఖండిస్తున్నామని అన్నారు. గాజువాకలో చంద్రబాబు మీద వారి పార్టీ వాళ్లే రాళ్లు వేసి వైసీపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు గెలవలేవనే భయం పట్టుకుందని, అందుకే జగన్ పై రాయితో దాడి చేయించారని దుయ్యబట్టారు. ఇలాంటి దాడులకు జగన్ భయపడ్డారని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాలతో ప్రజల మనసులో జగన్ నిలిచిపోయారని, వైసీపీ మరోసారి ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ పాత్ర పోషించినటువంటి మీ అందరి సహకారం గతంలో ఉంది, మున్ముందు కూడా మీ అందరి సహకారం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక ఆత్మీయ సమావేశం ఇది. ఇలాగ మీరందరూ కూడా ఉన్నారు కాబట్టి 4 విషయాలు మీ ద్వారా ప్రజలకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా సభ నిన్న గాజువాక నియోజకవర్గంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఏ రకంగా ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద చేసినటువంటి విమర్శలు మీరందరూ కూడా చూశారు. మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎవరో చేశారన్నటువంటిది, ఏదో సింపతి కోసం జరిగినటువంటి అంశంగా దాన్ని నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, వారితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు మాట్లాడడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 15వ రోజు, ఈ నేటితో 15వ రోజు ఆయన ఎన్నికల ప్రచారం రోడ్ షోని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. కడపలో ప్రారంభమైనటువంటి రోడ్ షో దాదాపు 7-9 జిల్లాలు వారు పర్యటన చేసి వస్తున్నటువంటి ప్రజాభిమానం, ఆయనకు వస్తున్నటువంటి స్పందన, రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం, సిద్ధం సభలకి వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజానికం, ఇవన్నీ చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలి,
ఆయన ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి, ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినట్టుగా కనబడతా ఉంది. వాస్తవంగా అంత పెద్ద రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన నుదుటి మీద అది కాస్త కన్నుకి పైన తగిలింది కాబట్టి చిన్నగా బయటపడడం జరిగింది. అదే 1 సెంటీమీటరో 2 సెంటీమీటర్ల కింద తగిలింటే కన్నుపోయేది. అయినా మా నాయకుడికి అసలు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది నాకు తెలియక అడుగుతాను. మేమేం గడిచినటువంటి 5 సంవత్సరాలు ప్రజలకు పనిచేయలేదా? లేదా ఆయన మీద జరిగినటువంటి దాడి కూడా ఆయనే చేసుకున్నాడు అనేటువంటి విధంగా మీరు ఏంగా మాట్లాడుతూ ఉన్నారే? దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా ఖండించారు. దేశ ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఖండించారు. మీకు మాత్రం, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అసలు కనీసం సరే సింపతి అనేటువంటిది దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం లేదు, కానీ తిరిగి నిందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ప్రజా స్పందన వస్తుంది, ప్రజలు వేలాదిగా తరలిస్తున్నప్పుడు మాకేంటి అవసరం మాకు తెలియక అడుగుతాను. మాకేం అవసరం? మా మీద మేము దాడి చేయించుకోవాల్సినటువంటి అవసరం మాకేముంది? మళ్ళీ నిన్న అంటాడు ఆయన, నా మీద క్లమోర్ మైన్లు పేల్చారు, రాళ్ళు పెద్ద లెక్క అని అంటాడు. టీడీపీ అధికారం చేపట్టాక ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో కృషి చేస్తుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. అనంతపురం సప్తగిరి కూడలిలో స్వర్ణాంధ సాకార బస్సు యాత్రను బాలయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో రోడ్ షోలో పాల్గొన్న బాలకృష్ణ కూడలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నరసింహస్వామి తన ఇష్ట దైవమని, దుష్ట శిక్షణకు వెలిసిన స్వామి దర్శనంతో వైఎస్ఆర్సీపీ పాలన అంతానికి సైకిల్ రావాలని స్వర్ణాంధ సాకార బస్సు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి టీడీపీ ఎంతో ప్రాధాన్యమిస్తోందని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వం మారితే ముస్లింలకు ఉన్న బీసీ రిజర్వేషన్ రద్దు చేశారంటూ అధికార పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీతోనే ముస్లింలకు ఎంతో మంచి జరిగిందన్నారు. ఆయన యువతరానికి అలాగే मेरे मुसलमान మైనారిటీ పెద్దలందరికీ అరే జహా సే చా హిందూ మన ఆత్మాభిమానానికి ఒక నిర్వెత్తు కేతనం, అలాగే పసుపట్టి మన ఆత్మ గౌరవానికి ఎగరవేసిన కేతనం, అలాగే పసుపంటే మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం, అలాగే పసుపు అంటే అభివృద్ధికి నిర్వచనం, అలాగే పసుపు అంటే సంరక్షణకు, సంక్షేమానికి ఒక నిదర్శనం. మరి ఈనాడు పసుపు జెండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎగరవేయాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈ యొక్క ఏదైతే పసుపు దండు కదులుతుంటే అక్కడ తాడిపల్లిలో జగన్ గుండె దడలాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మీకు ఏం కావాలి? మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు ఒక సమర్థమైన పాలన కావాలా, ఒక రాక్షసుడి పాలన కావాలా, లేకపోతే మీకు ఒక చీకటి రాజ్యం కావాలా, మీకు పగలగొట్టడం కావాలా, నిర్మించడం కావాలా? ఇవన్నీ మీరు నిర్ణయించుకోవాల్సిన ఎన్నికలు, ఇప్పుడు రేపు రాబోతున్న ఎన్నికలు. ఎందుకంటే ఎన్నికలు అనేవి మన భవితకు, మన రాష్ట్రానికి, మన భవితకు కూడా ఎంతో ముఖ్యమైన ఎన్నికలు, రేపు జరగబోతున్న ఎన్నికలు. కాబట్టి ఎమ్మెల్యే యశస్విరెడ్డి దెబ్బకి ఎర్రబెల్లి దయాకర్రావు చిన్నమెదడు చిట్లిపోయిందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అంతకుముందే సరిగ్గా మాట్లాడరాదని, ఇక మన ఎమ్మెల్యే దెబ్బకు ఇప్పుడు బిత్తిరిగా అయోమయంగా మాట్లాడుతున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో
కాంగ్రెస్ కార్యకర్తలకు పాలకుర్తి ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారన్నారు. సోమవారం ఆయన పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అసలు ఊహించలేదని ఎర్రబెల్లిది మామూలు ఓటమి కాదన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన యశస్వి రెడ్డి దాదాపు 50,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారన్నారు. ఓటమి ఎరుగని వ్యక్తి ఎర్రబెల్లిని దారుణంగా ఓడించి పాలకుర్తి పొలిమేరకు రావద్దని ప్రజలు ఓటు వేశారన్నారు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అంతకుముందే సరిగా మాట్లాడారు. ఇక ఇప్పుడు ఈ దెబ్బలకు, ఝాన్సీ కొట్టిన దెబ్బకు, యశస్విని రెడ్డి కొట్టిన దెబ్బకు ఏం మాట్లాడాలో బిత్తిరి మాట్లాడుతున్నాడంత. అంత అయోమయంగా మాట్లాడుతున్నాడు. అందుకనే పాలకుర్తి ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చిన తీర్పుకు, మీ అందరి కష్టానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారని చెప్పి మేమైతే ఊహించలే. ఆ ఓటమి మామూలు ఓటమా ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి తీసుకొచ్చి 50,000 ఓట్ల మెజారిటీ అంటే కొత్తగా రాజకీయాలకు వచ్చిన యశస్విని రెడ్డి ఓటమి ఎరగని నాయకునని చెప్పుకునే వ్యక్తిని మళ్లీ పాలకుర్తి పొలిమేరకు రావద్దు అని చెప్పి బ్రహ్మాండమైన గెలుపును మీరు యశస్విని గారికి ఇచ్చారు. నిజంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరున అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యశస్విని రెడ్డి గారి దెబ్బకు ప్రజల కష్టాలను తీర్చేందుకు జగన్ ముఖ్యమంత్రి అయ్యారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 3 పార్టీలు కలిసి వచ్చినా జగన్ను ఓడించలేవని భావించి ఇప్పుడు జగన్పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏదో ఒక రకంగా జగన్ను హతమార్చాలని చూస్తున్నారని అన్నారు. ప్రజాబలం ఉన్న జగన్పై కక్ష కట్టాలని, అంతం చేయడానికి కుట్ర పడ్డారని చెప్పారు. జగన్పై మరో రాయి పడితే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇక క్షమించరని అన్నారు. జగన్ను చూస్తే చాలు, తాకితే చాలు అనుకునే వాళ్ళు రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని అంబటి రాంబాబు చెప్పారు. ఆ ప్రజాభిమానాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, అందుకే కుట్రలకు తెరదీశారని అన్నారు. వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను జగన్తో పోల్చుకుంటున్నారని అంబటి ఎద్దేవా చేశారు. తెనాలిలో 4వ పెళ్లం నాదెండ్ల మనోహర్ను గెలిపించుకోవడానికి పవన్ అక్కడికి వెళ్లారని, తెనాలిలో మనోహర్ గెలవరని చెప్పారు. గతంలో మనోహర్ చేసిన అవినీతిని తెనాలి ప్రజలు మర్చిపోరని చెప్పారు. చంద్రబాబుకు దాస్యం చేయడం, ఆయన మోచేతి నీళ్లు తాగడాన్ని పవన్ ఆపేయాలని చెప్పారు. పూలేస్తుంటే వద్దని బతికిలాడాం, దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పటికి రాయి ఎందుకు వేశారండి? విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా? విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా? విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ, పార్లమెంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం. ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమే మనం చేస్తున్నాం. దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా ఆయన, ఒక ఆయన లోకేష్ అంగ తీసేయండి, అదొక పిచ్చి మేర. ఇప్పుడు మంగళగిరిలో గెలిస్తేనే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్ట. నాకు తగిలినప్పుడు అసలు వీటి నీకు అర్థేంటయ్యా? అది జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా పోలుస్తావా? నాకు అర్థం కాలేదు. నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి జనం వస్తున్నారు. జగన్ ఏం సినిమా యాక్టర్ కాదే. జగన్ గారిని ఎందుకు జనం వస్తున్నారు? ప్రేమతో వస్తున్నారు. ఈ రాష్ట్రంలో 175 సీట్లలో 151 గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు. అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నారు. తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎగతలిగా మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా. నిన్న తెరాలు వచ్చాడయ్యా, ఎవరి కోసం? నాదెండ్ల మనోహర్ కోసం. ఆ మధ్య మీద అన్నాడు, నాకు 3 పెళ్లిళ్ళు అయింది, జగన్ అంటే 4 అంటున్నాడు, 4వది ఎవరు అన్నాడు? 4వది నాదెండ్ల మనోహర్ అని చెప్పాను. ఆ మనోహర్ని గెలిపించడం కోసం తెనాలి వెళ్ళాడు. గెలిచే పనే లేదు. అక్కారాటాడు కానీ బాగా బతకడం.
నాదెండ్ల మనోహర్ అక్కడ గెలవడు. ఎందుకు గెలవడో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభ. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సీఎం జగన్. దెబ్బ కనతకు కంటికి తగలేదు, నా కోసం దేవుడు ఇంకా ప్రెస్ స్క్రిప్టే రాశాడని వెల్లడి. విజయనగరం జిల్లా రాజంలో ప్రజాగలం సభ. విశాఖపట్నంలో ఐటీ కేంద్రంగా చేరాలని చూస్తే జగన్ గన్. దాడి జరిగింది సీఎం జగన్ మీద, మీకెందుకు తాపత్రయమని విపక్షాలపై సజ్జల ఫైర్. సీఎం జగన్ పై రాయి దాడి డ్రామా అంటున్న విపక్షాలు. సీఎం జగన్ కు లభిస్తున్న ఆదరణ చూసి విపక్షాలు భయపడుతున్నాయన్న సజ్జల. బీజేపీకి చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదు, ఆ పార్టీ నాయకులతో జాగ్రత్త అన్న హరీష్ రావు. రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో పథకాలు బీఆర్ఎస్ అమలు చేసిందని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.